రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనటువంటి పుతిన్ ఫ్రాన్స్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫ్రాన్స్ తన సైనిక బలగాల్ని ఉక్రెయిన్కి తరలించి నాటో దళాల పేరుతో రష్యా మీద యుద్ధానికి వెళ్దామని చెప్తుంటే ఇప్పటికీ కొన్ని దేశాలు ఇటలీ లాంటి వాళ్ళు, బ్రిటన్ లాంటి వాళ్ళు, పోలాండ్ లాంటి వాళ్ళు కుదరదని చెప్తున్నారు. కానీ తోడొచ్చేటువంటి వాళ్ళతోనే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు మ్యాక్రాన్. ఎందుకంటే ఫ్రాన్స్లో ప్రజా వ్యతిరేకత తనకుంది. దాన్ని అధిగమించాలంటే అంతర్జాతీయ హీరోగా చూపించుకోవడం కోసం ఆడుతున్నటువంటి నాటకం. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్ళీ ఎన్నికయ్యాడు కదా, స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చాడు. రండి మీ సైన్యం ఉక్రెయిన్కి రండి, వాళ్ళతో పాటు ఏవైతే మీ అంత్యక్రియల కోసం సమాధులు తెచ్చుకోండి, ఏదైతే క్రైస్తవుల్ని సమాధి చేసేటప్పుడు పెట్టేటువంటి కెఫెన్స్ ఉంటాయి కదా వాటిని కూడా తెచ్చుకోండి, మీకు వాటిని పార్సిల్గా పంపిస్తాం అని తేల్చి చెప్పాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. పొరపాటును కూడా ఉక్రెయిన్ వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదు, నాటోని చూసి భయపడేది లేదని తేల్చి చెప్పాడు. అయినా కూడా బరి తెగించి ఫ్రాన్స్ వెళ్తే అది ఒక మూడో ప్రపంచ యుద్ధం తరహా వాతావరణానికి ఆరంభమవుతుంది.